ఆంధ్ర తెలంగాణ పాటలందరికీ కూడా నమస్తే అండి. నా పేరు బిఎల్ రాజు, మాది విఎల్ డైరీ ఫామ్ అండి. మన డైరీలోకి ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి జనగామ నుంచి అయితే ఈ రైతన్నలు అయితే మన దగ్గరకు వచ్చి 4 గేదెలు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఈ 4 గేదెలు కలిపి 5,20,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. 4 గేదెలు కూడా 5,20,000 అయింది మొత్తం. ఇది టోటల్ గా మనం జనగామ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా అన్నాలకి అయితే ఇస్తున్నాం. ఇప్పుడు అన్నాల మాటలో తెలుసుకుందాం మనం వీళ్ళు మన దగ్గరికి ఎలా వచ్చి రేట్ అని చెప్పేసి. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? సాయి కుమార్ అన్న. మీ పేరు సాయి కుమార్. మీ పేరు అన్న? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ అన్న. ఓకే అన్న, మీరు మా దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారన్న? యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ లో చూసి మీ దగ్గర రావడం జరిగింది. యూట్యూబ్ లో మా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చూసి మీరు మా దగ్గరికి వచ్చి అయితే గేదెలు అయితే చూసుకున్నారు. అవును, గేదెలు మీకు అన్న నచ్చానా? మీకు ఎటువంటి బలవంతం పెట్టడం కానీ మీరు ఈ గేదెలు తీసుకోవాలంటాం కానీ అటువంటి ఏమన్నా జరిగిందన్న? అలాంటిది ఏం లేదన్న, మీరు చాలా సహకరించారు. ఒక డబ్బులు కూడా మగ్గులు అర్థం చేసుకొని మంచి గేదెలు చూపించారు, మాకు అనుకూలమైన రేటు కూడా ఇచ్చారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా షెడ్ లో గేదెలతో పాటుగా ఇతర షెడ్లో కూడా ఇక్కడ 3-4 డైరీ ఫామ్లు అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళతో మీరు అక్కడ కూడా తీసుకోండి అన్న, నా దగ్గర కంటే ఎక్కువ రేట్లు అయిపోయాయి అనుకుంటే కనుక మీరు అక్కడ కూడా తీసుకొచ్చి అని చెప్పేసి వాళ్ళకి అక్కడ కూడా చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు అక్కడ చూసారు కదన్నా, మనం వేరే డైరీ ఫామ్ లో. అవును, మరి మాకు వాళ్ళకి రేట్లు డిఫరెన్స్ ఎలా ఉందన్న? డిఫరెన్సెస్ ఉన్నాయి. మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఉంది కదా? డిఫరెన్స్ ఉన్నాయి. మేము వాళ్ళ మీద బెటర్ గా మీకు ఇచ్చామని మీకు సాటిస్ఫై అయిందా? చాలా బెటర్ అన్న, వాళ్ళకంటే చాలా తక్కువ ధరలు ఇచ్చారు. బయట కంటే మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కదా? ఎవరైనా మన దగ్గరికి ఎక్కడి నుంచైనా తెలంగాణ నుంచి కానీ ఇలా రాయలసీమ నుంచి కానీ ఇలా గుంటూరు విజయవాడ నుంచి కానీ ఎవరైనా రైతులు రావచ్చా? మన తప్పకుండా రావచ్చు. లోవరాజన్న దగ్గరికి వచ్చి తప్పకుండా బర్రెలు కొనుగోలు చేసుకోవచ్చు కదా? తప్పకుండా. ఎటువంటి ప్రలోభాలు కానీ మభ్య పెట్టడం కానీ ఏం జరగలేదు? అలాంటిది ఏం జరగలేదన్న. ఓకేనా? ఓకే, సాటిస్ఫై కదా? 100% అన్న, ఫుల్ సాటిస్ఫై అన్న. ఓకే అన్న, ఈ రైతాంగాలకి అయితే మనం ఈ 4 గేదెలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను కదా నేను? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తారన్న, మా షెడ్ దాకా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. జనగాం వరకు తెలంగాణ రాష్ట్రం వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అవునన్నా, ఈ 4 గేదెలు ఫ్రీ ట్రాన్స్పోర్ట్. అవునవును, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ 4 గేదెలు కూడా చూసుకొచ్చి వీడియోలో ఉన్న గేదెలు 4 గేదెలను అయితే వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. అన్న, మీరు పార్టీ సక్సెస్ చేసుకుని మరొకసారి మా ఫామ్కి మళ్ళీ రావాలని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. ఓకేనా? ఓకేనా? వస్తానండి, థ్యాంక్ యూ. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ విఎల్ డైరీ ఫామ్ లో ఉన్నాం. తమ్ముడు నమస్తే. నమస్తే అండి. ఒక్కసారి మన డైరీ ఫామ్ పేరు, మీ పేరు, లొకేషన్ ఒకసారి చెప్పరా? ఆంధ్ర తెలంగాణ పాటలందరికీ కూడా నమస్తే అండి. నా పేరు వచ్చేసి బిఎల్ రాజు. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి మా విలేజ్. మా డైరీ నేమ్ వచ్చేసి విఎల్ డైరీ నేమ్ అండి, విఎల్ డైరీ ఫామ్ అండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ క్వాలిటీ గల గేదెలు కనబడుతున్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? వాటి పాల కెపాసిటీ ఎంత? రేట్లు ఎంత? ముర్రా జాతి, బన్నీ జాతి, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు అయితే ఉంటాయండి. మన దగ్గర 365 రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఉంటాయండి, హెవీ సైజులు ఉంటాయి. ఓకే, అలాగే ఇట్లా పాల కెపాసిటీ వచ్చేసి రోజుకి 10 నుండి 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అయితే మన డైరీలో ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. మన దగ్గర ఇప్పుడు 25 గేదెల వరకు ఉన్నాయండి మొత్తం అన్ని కలిపితేను. వీటి ధర వచ్చేసి 1,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు వీటి ధర అయితే ఉందండి. ఓకే, అన్ని కూడా టాప్ క్వాలిటీలు ఉన్నాయండి, మంచి సైజులు ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ గేదె విషయానికి వస్తే అది ఎన్ని పాలు ఇస్తుంది అందా? డెలివరీ అయిందా కాలేదు? అది ఇంకా డెలివరీ అవ్వలేదండి, సూడి మీద ఉందండి. సూడితో ఉంది. ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా అందా? ఇంకా ఇది టైం అయితే ఒక వారం 10 రోజుల సమయం అయితే ఉందండి. ఓకే, చూసుకొచ్చండి, మంచి హెవీ సైజ్ కలిగేదండి. మంచి నడుము కూడా చూడండి. దీని నడుము అయితే ఈ రకంగా ఉన్న గేదె అయితే మంచి పాలు పెండకం అయితే ఉంటుందండి. ఓకే, మంచి పాలు అయితే అవుతుందండి. చూడండి, దీన్ని 4 రొమ్ముల మధ్యన ఎడం చూడండి. ఎలా రండి, ఎలా చూపించండి. చూసుకోవచ్చు, 4 రొమ్ముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. గ్యాప్ చూడండి, ఇది అట్టంతా చేసుకుంటూ రావాలండి. ఇది జెర్సీ ఆవు పొదుగులాగా ఎంత పొదుగు అయితే చేసేస్తండి ఇది. ఓకే, ఇది 16 లీటర్ల పాలు పైన అవుద్ది కానీ తక్కువ అయితే అవ్వదండి. మంచి క్వాలిటీ కలిగేదండి, ముర్రా జాతి గేదండి ఇది. ఇది కూడా మంచి సేమ్ క్వాలిటీ అండి. చూపించచ్చు, దీని అట్టర్ చూపించండి. దీని 4 రొమ్ముల మధ్య ఎడం చూపించండి. చూసుకోవచ్చు, దీని అట్టర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రొమ్ముల మధ్య ఆ గడి ఉండాలండి. మెయిన్ ఏంటంటే ఎప్పుడన్నా సరే గ్యాప్ అయితే ఉండాలి. 4 రొమ్ముల మధ్యన ఆ గ్యాప్ ఉండాలి. ఆ గదిలో ఆ గ్యాప్ ఉన్నట్టయితే మనకు పాలు అయితే ఎక్కువ పాలు అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, అలా ఉన్నప్పుడు ఇది ఈయనకి గేదండి. దీని ఇప్పుడు ఈ ఏళ్ళకి 4వ రోజు అండి. ఇది ఓకే, జున్ను పాలు మీద ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 6 లీటర్ల పాలు అవుతున్నాయండి. ఇది కూడా 16 లీటర్ల పాలు కెపాసిటీ కలిగేదండి. ఇది పచ్చోళ్ళ మీద ఉంది. ఇది వల్ల అరలో ఒక 15 రోజుల సమయం అయితే పడుతుంది. దానాలు గట్రా అప్పటి నుంచి మనం పెడతాం అయితే జరుగుతుంది. ఓకే, దూడలు కూడా అన్ని సేఫ్ ఉన్నాయా? దూడలు అయితే అన్ని కూడా సేఫ్ ఉన్నాయి మన దగ్గర. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఆ 4 ఈని గేదెలు ఉన్నాయండి. 4 దూడలు మంచిగా ఉన్నాయి. 4 గేదెలు కూడా, దూడలు కూడా అన్ని కూడా మంచిగా ఉన్నాయండి. అందులో 3 పెయిలు ఉన్నాయండి, ఆడదోళ్ళు ఉన్నాయి, ఒకరితో పోతు దూడ ఉందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది బన్నీ జాతి గేదండి. మంచి సైజు కలిగేదండి. చూసుకోవచ్చు మీరు. నేను అట్టర్ చూపించండి. ఇది కూడా ఒక 10 రోజుల సమయం అయితే ఉందండి. ఓకే, 10 రోజుల సమయం ఉంది. మంచి హెవీ సైజు కలిగేదండి. చూడండి, నా ఎత్తు ఉందండి. ఇది
చూడండి అయినా 6 feet హైట్ ఉందండి ఇది గేది. Hmm. మంచి సైజు గల గేదండి. ఇలాంటి గేదెలు మనం డైరీ ఫామ్లో కొనుక్కున్నట్లయితే డైరీ ఫామ్లో మంచి మిల్క్ కెపాసిటీ కావాలి కాబట్టి మంచి సైజు గేదెలు అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే డైరీ ఫామ్ కూడా బాగా సక్సెస్ అవుతుందండి. ఇలాంటి గేదెలు వేసుకోవాలండి ఎవరన్నా కూడా, డైరీ ఫామ్లో వేసుకునే వాళ్ళు ఎవరన్నా కూడా ఈ గేదెలు ఇలాంటి గేదెలు వేసుకున్నట్లయితే మంచి మిల్క్తో పాటుగా మంచి బ్రీడ్ కూడా మనకి వీటి దూడలో పుడితే బ్రీడ్ కూడా డెవలప్మెంట్ అవుతుందండి. ఎప్పుడు కూడా మన డైరీలో పాలు ఒకటే కాదండి, బ్రీడ్ కూడా మనం చూసుకోవాలండి. ఈ బ్రీడ్ డెవలప్మెంట్ అయిందనుకోండి ఎక్కువ పాలు మనకి తర్వాత 2-3 ఈతలు ఇంట్లోకి మన దీని దూడ కూడా తయారైపోద్దండి. అప్పుడు అది కూడా మన పాలకి మనకి డైరీ ఫామ్కి ఈజ్కి సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుందండి. అలా మనం బ్రీడ్ గేదెలు ఎంచుకున్నట్లయితే ఎప్పుడు కూడా బాగుంటుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది ముర్రా జాతి గేదండి. దీనికి ఇంకా 10 రోజులు సమయం అయితే ఉందండి. చూడండి దీన్ని అట్టర్ చూపించండి. ఇంకా 10 రోజులు సమయం అయితే ఉంది. ఇది 14 లీటర్లు పాలు అవుతుందండి. 14 లీటర్ మంచి సైజు కలిగేదండి ఇది. ఓకే, ఇప్పుడు మనకి డెలివరీ అయితే మనకి 14 లీటర్ పాలు చూసుకోవచ్చు. 14 లీటర్ పాలు అవుతుందండి. ఓకే, ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా 10 రోజుల 10 రోజులు సమయం ఉందండి. 10 రోజులు టైం ఉంది. అన్ని కూడా మనకి డెలివరీ అయినవి ఉన్నాయి, డెలివరీ కాబోయే కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కూడా అంతేనండి. ఇది కూడా 10 రోజులు సమయం ఉందండి. 10 రోజులు టైం ఉంది. ఓకే, దీని అటర్ క్వాలిటీ కూడా ఇంకా చేస్తుందా? ఇంకా సంఖ్య అంతా చేయాలండి, అట్టర్ అంతా చేసుకురావాలి ఇది. ఓకే, ఇది వచ్చేసి ఇది కూడా ముర్రా జాతి గేదండి. చూచండి దీని అట్టర్ చూచండి. ఓకే, చూచండి మంచి సైజు కలిగేదండి. ఇది కూడా రైతు వారీగా ఈ గేది తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది ఎంత రేటు? ఇది రేట్ వచ్చేసి 1,10,000 అండి. 1,10,000. ఓకే, 1,10,000 అండి. తీసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర అదేనా? మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ 1,10,000 లక్ష నుంచి ఉన్నాయండి. 1,10,000 స్టార్టింగ్ ప్రైస్ అదండి. ఆ స్టార్టింగ్ కూడా ఇంకా ఉన్నాయండి, పక్కన గేదెలు ఉన్నాయి, ఆ షెడ్లో ఉన్నాయి కదండి, అవి ఉన్నాయి. ఇవి అయితే 1,10,000 అండి. 1,00,000 నుంచి ఉన్నాయండి మన దగ్గర. ఓకే, 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయండి మన దగ్గర గేదెల ధరలు వచ్చేసి. అన్ని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందండి. అవగాహన రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. వీళ్ళు రాజు, మన ఫామ్ నుంచి తీసుకున్న రైతులకి గ్యారంటీ ఏంటిది? మన ఫామ్ నుంచి తీసుకున్న రైతులకు మనం ఇచ్చే గ్యారంటీలు ఏంటంటే బొడ్లమై వచ్చినా, సోలమై వచ్చినా, 4 రొమ్ముల్లో ఏమన్నా నరాలు తొడిగినా కూడా పూర్తి గ్యారంటీ అయితే మనైతే ఇవ్వడం జరుగుతుందండి. ఇటువంటి కంప్లైంట్ ఏదైనా వచ్చినా కూడా మనం గేట్ టు గేదె రీప్లేస్మెంట్ అయితే మన ఫామ్ నుంచి ఉంటుందండి. ఇటువంటి కంప్లైంట్లు ఏమి ఉండవు మన ఫామ్లోని. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా వచ్చినా కూడా మన గేట్ టు గేదె రీప్లేస్మెంట్ ఉంటుందండి మన దగ్గర. ఓకే, చూసుకోవచ్చు. గేదె మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా గేదె అనేది మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ చేసాక ఉంటుందా, లేకపోతే వాళ్ళ ట్రాన్స్పోర్ట్? ఇప్పుడు నేనైతే నా ప్రెజెంట్ ఇప్పుడు మన డైరీ ఫామ్ లో 3 గేదెలు కొనుగోలు చేస్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తున్నాయండి. ఇది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎక్కడికైనా కూడా ఈ 3 ప్రాంతాలు ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఏదన్నా మనకు గేదె వెనక వచ్చినప్పుడు ఒక సైడ్ కిరాయి వాళ్ళు పెట్టుకుంటే రెండో సైడ్ కిరాయి మేము పెట్టుకుంటామండి. ఓకే, వేసుకుని వచ్చేవాడు మనం పెట్టుకుంటాం, వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి తీసుకెళ్ళేవాడు వాళ్ళు పెట్టుకోవాలి. అలా 2 సైడ్లు కిరాయి అయితే ఉంటుందండి. ఓకే, ఇప్పుడైతే మన రైతులకైతే మన ఫామ్లో తీసుకున్న వాళ్ళకైతే ఇలాంటి గ్యారెంటీతో అయితే గేదెలు అయితే అమ్ముతున్నారు. పూర్తి గ్యారెంటీతో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనం ముందు నెల కూడా మనం బాగానే సేల్స్ అయ్యండి. మన ఈడియో మనం 3 వారాల కింద మనం ఈడియో వేసాం కదండి, 40 గేదెల వరకు ఇచ్చానండి. ఓకే, 3 వారాల్లో 40 గేదెల వరకు వచ్చాను. ఆ ఈడియోలు కూడా మీకు పంపించడం అయితే జరిగింది. మీరు కూడా వేసినవి ఉన్నాయి, చాలా వేసారు కదా. అవును, ఇక్కడైతే రైతులు వచ్చి నేరుగా పాలు చెక్ చేసుకుంటున్నారా? 2 పూటలు 2-3 పూటలు పాలు చెక్ చేసుకుని కూడా తీసుకెళ్తున్నారు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు రైతులు ఎవరైనా కూడా మనమే ఉండమంటున్నాం అండి. పాలు కూడా చెక్ చేసుకుని చూసుకుని వెళ్ళమంటున్నాం. వాళ్ళే స్వయంగా పిండుకుని 2-3 పూటలు పిండుకుని ఇలా ఉండడానికి అయితే రూమ్ ఎకనమిషన్ కూడా అన్ని కూడా మన దగ్గర ఉండి అయితే చూసుకోవడం అయితే జరుగుతుందండి. మనం రూమ్ ఇస్తున్నాం, ఫుడ్ ఎకనమిషన్ అన్ని కూడా మనం చూసుకుంటున్నాం. 3 పూటల వాళ్ళకి పాలు కూడా వాళ్ళే దగ్గరుండి చూసుకోవడం అయితే జరుగుతుందండి. ఓకే, ఎవరైనా కూడా మనకి ఇక్కడికి వచ్చే రైతులు ఎవరైనా కూడా మన దగ్గర 3 పూటలు ఉండి పాలు చూసుకుని చెక్ చేసుకుని తీసుకుని వెళ్తేనే వాళ్ళకి కూడా సాటిస్ఫై అవుతుందండి. అలా తీసుకెళ్ళమని కూడా మేము కూడా సలహా అయితే ఇస్తున్నామండి. ఓకే, చూసుకోవచ్చు. క్లారిటీ మనకి రైతులు అయితే ఇక్కడికి వచ్చి నేరుగా చూసుకొని తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. 4 రొమ్ముల నుంచి దారాలు వస్తున్నాయి. అట్లాగే అది మన దగ్గర ఎక్కువగా ఎన్నో ఈత గేదెలు అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర అన్ని ఉన్నాయన్నీ కూడా 2 ఈతల గేదెలే అవైలబుల్గా ఉంటాయండి. తప్పితే 3 ఈతలు ఉంటాయండి. ఎక్కువ మనం డైరీలోకి తెచ్చే గేదెలన్నీ కూడా 2 ఈతలోనే ఉంటాయండి. సెకండ్ లాక్టేషన్లో ఉంటాయి. మనం ఎప్పుడన్నా మనకి మంచి గేది, ఇది మంచి బ్రీడ్ గల గేది, మంచి అట్టర్ ఉంది, మంచి నడువు ఉంది అంటే అలాంటి గేదెలు అయితే 3 ఈతలు ఉంటే తీసుకొస్తామండి. లేదు మన అన్ని కూడా 2 ఈతలు ఉంటాయండి మన దగ్గర గేదెలు. చూసుకోవచ్చు మీరు, అన్ని కూడా మంచి లేత ఎన్నికలు ఉంటాయండి మన దగ్గర ఎప్పుడు కూడా ఉంటాయండి. మన దగ్గర 365 రోజులు కూడా ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి, బన్నీ జాతి గేదెలు అయితే ఎప్పుడు దొరుకుతాయండి మన దగ్గర. ఓకే, ఫైనల్ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి అడ్రస్ రైతులకి. నా అడ్రస్ వచ్చేసి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం, మనది విఎల్ డైరీ ఫామ్ అండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9652973971. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ అండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.